వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అన్ని పరిణామాలు మీ అందరికి కూడా తెలుసు. నా మీద, నా కుటుంబం మీద, అంటే నా కొడుకు మీద, పిఏ మీద, అందరి మీద ఇష్టానుసారంగా ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు మీకు అన్నీ కూడా తెలుసు. అయితే నన్ను సపోర్ట్ చేసినటువంటి నా నియోజకవర్గ ప్రజలు, నా సోదరులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఆరోపణ రాగానే మొట్టమొదటిసారిగా ఒక 400 మంది స్టేషన్కి వెళ్ళి మా మేడం గారు తప్పు చెయ్యరు, మా మేడం గారు అబ్బాయి తప్పు చెయ్యరు, మేడం గారు పిఏ తప్పు చెయ్యరు అని చెప్పి వెళ్ళి అక్కడ అందరూ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చి నాకు ఆత్మస్థైర్యం కలిగించినటువంటి నా సోదరులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను. అయితే మీకు అందరికి కూడా తెలుసు, నిన్న ఎస్పీ గారు కొండ బద్దలు కొట్టేస్తారు, అయిపోయింది. అంటే ఈ నెల రోజుల పాటు నిన్న ఎస్పీ గారు నిజం చెప్పారు, మీ అందరూ విన్నారు, ఈరోజు పేపర్లో వచ్చింది, నిన్న టీవీల్లో వచ్చాయి. ఈ నెల రోజుల పాటు మేం పడిన మానసిక వ్యధ, నా బిడ్డ పడినటువంటి శోభ, దీనికి సమాధానం ఎవరు చెప్తారు? యాక్చువల్గా మీ పత్రికలకు రేటింగ్ పెంచుకోవడానికో, మీ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికో, స్క్రోలింగ్లు పెంచుకోవడానికో, మీరు ఏంటిది బాగా హైప్ పెంచుకోవడానికో, సెన్సేషనల్ న్యూస్ ఇస్తున్నామని చెప్పుకోవడానికి కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ఎదుటి వాళ్ళ పరువులు మర్యాదలు తీసేస్తున్నారని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మా పరువు మర్యాద తీసే విధంగా మీరు చేసినటువంటికి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఆ రోజు నా బిడ్డ ఏ తప్పు చేయకుండా దోషం చేశారే, ముద్దాయం చేశారే, చదువుకుంటున్న కుర్రాడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారే, ఇష్టానుసారంగా చూపించారే, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మీరందరూ కూడా చూశారు, ఎస్పీ గారు మార్ఫింగ్ చేశారు వీళ్ళు అని. మీకెవరికైనా తెలుసా అసలు మార్ఫింగ్లు అంటే ఏంటో? అంటే ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి. అంటే ముసుగేసుకొని తిరిగినంత మాత్రాన అమాయకురాలు కాదు అని అర్థం. ముసుగేసుకొని వచ్చి కొన్ని చూపిస్తే, అంటే ఎంత విఘ్నులైనటువంటి మీ విలేకరులు కూడా ఒక మెసేజ్ చూపించగానే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, అసలు కరెక్టా కాదా అని చూడకుండా మీ ఛానళ్ళ కోసం, మీ పత్రికల కోసం మీరు ఇష్టానుసారంగా బుల్లెట్లని, స్క్రోలింగ్లని, అవి ఎంతో సెన్సేషనల్ వేసుకున్నారు కదా మీరు. ఈరోజు పరిస్థితి ఏంటి మరి? అంటే ఒక ఆడపిల్ల చూపిస్తే అది నిజమైపోతుందా? అంటే కిలాడీ లేడీలు ఉండరా మన రాష్ట్రంలో? ఇప్పుడు చూడట్లేదా మనం? ఎవరో ఆవిడ తాలూకా ఫ్రెండ్, నిన్న చెప్పారు పోలీసులు బాయ్ ఫ్రెండ్ అని, పెట్టుకొని వాళ్ళ ఇంట్లో 4 ఫోన్లు పెట్టుకొని మార్ఫింగ్ చేసుకొని ఇష్టానుసారంగా చేస్తే నా బిడ్డ పరిస్థితి ఏంటి? ఇంతకు పూర్వం మా పిఏకి ఆవిడకి ఎప్పుడో 3 ఏళ్ల క్రితం పరిచయం ఉందట. ఆ పరిచయం ఉంటే వాళ్ళు తిట్టుకోవాలి, దెబ్బలాడుకోవాలి. నా పిఏగా వచ్చిన తర్వాత నా పిఏగా సతీష్ తప్పు చేశాడా? మీరు చెప్పండి, అవునా కాదా? నిజంగా ఏ ఫోన్ నుంచి చాటింగ్ వచ్చింది ఆ నెంబర్ కూడా చూసుకోరా? ఒకసారి డ్యామేజ్ చేసిన తర్వాత మళ్ళీ రిపేర్ చేయగలుగుతారా? ఆ రోజు నా బిడ్డ తొందరపాటు చర్య వల్ల ఆ రోజు ఏదైనా చర్య తీసుకుంటే ఎవరు సమాధానం చెప్తారు? మీరు ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఇది చేసిన వాళ్ళు కానీ, చేయించిన వాళ్ళు కానీ, మీరు చూపించిన వాళ్ళు కానీ, రాసిన వాళ్ళు కానీ. అంటే సంధ్యారాణి కామ్గా ఉంటది, ఎస్టీ మహిళ, బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాగైనా పర్వాలేదు అనుకుంటున్నారా? ఎవరు తప్పు చేశారో నాకు తెలిస్తే ముందే చెప్పాను, ఊరుకోను అని. తస్మాత్ జాగ్రత్త అని ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇక్కడి నుంచి సాలూరు నుంచి కొంతమంది,
కొంతమంది ఏమో అక్కడ అసలు ఆవిడకి ఏం తెలుసో నాకు తెలియదు. కురపాంలో ఉన్న ఆవిడకి, ఆ పుష్పశ్రీవానికి నీ ఇంట్లో జరిగితే నీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. రేపు నీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ముసుగేసుకుని వచ్చి ఒక మహిళ అంటే తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి దోలే అమ్మ. నీకు ఇంట్లో వాళ్ళకంటే తెలుస్తుంది. తెలియకుండా ఇక్కడ అసలు ఎంక్వైరీ చేయకుండా, మంచి లేకుండా, చెడ్డ లేకుండా అరెస్ట్ చేసిమని చెప్తుంది ఆవిడ. ఒక లీడర్ ఆవిడ. ఇక్కడ ఎవరెవరు ఏవేవో మాటలు మాట్లాడతారు. కొంతమంది వాట్సాప్లో పెడతారు, రేపు చూడండి భూగోళం బద్దలైపోద్దును ఒకడు వాట్సాప్ పెడతాడు. ఒకడేమో రేపు చూడండి తమాషా అంటాడు. అంటే వీళ్ళందరికీ ముందే తెలుసు. ఎవరెవరిని ముందే మళ్ళీ చెప్తున్నాను, ఎవరెవరు ప్రోద్బలం చేశారు, ఎవరెవరు తీసుకెళ్లారు, ఎవరెవరు ముందుగా ఆవిడతో మాట్లాడారు, ఎవరెవరు చేయించారు, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఎవరెవరు చేయించారో మొత్తం అన్ని ఫోన్లో నుంచి బయటకు వస్తాయి. అందుకనే మనం సైబర్ క్రైమ్ అప్పచెప్పాం. సైబర్ క్రైమ్ అయితే పూర్తిగా ఆధారాలతో బయటకు వస్తాయని. బయటకు వస్తే అన్ని బండారాలు బయటపడతాయి. ఎవరు చేయించారు, ఎవరు చేశారు, ఎవరు వెనకున్నారు, ఎవరు చేపించడానికి ప్రోత్సహించారు, ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వస్తే ఎవరిని చట్టం వదలదు, న్యాయం వదలదు, సంజారాన్ని వదలదు, ఆ దేవుడు వదలడు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను నేను. మీకు చేతనైతే, చావుంటే, ధైర్యం ఉంటే, దమ్ముంటే, మీ ఒంట్లో ప్రవహించింది నిజమైన మీ తల్లి తండ్రి ఇచ్చిన రక్తమైతే రండి నా మీదకి. నా బిడ్డ మీదకి వెళ్తారా? సిగ్గుందా మీకు? అన్నం తింటారా నోటికి? రోజు అశుద్ధం తింటారు ఉదయం లేచి? బుద్ధి జ్ఞానం ఉండొద్దు? నేను ఎవరి ఇంటి మీదకైనా ఎప్పుడైనా వెళ్ళానా? ఎవరి బిడ్డతో మీద మాట్లాడానా? ఈ రోజు కూడా చెప్తున్నాను, మీ బిడ్డలు ఎవరైనా తప్పు చేసినా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు తప్పు చేశారో నేను కామెంట్ చేయను కూడా, ఇక మీదట కూడా. ఎందుకంటే నాకు ఆ సభ్యత ఉంది, నాకు ఆ సంస్కారం ఉంది. చాలా మంది వాళ్ళ తాలూకు వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా కొడుకు ఇంకా నోరు పారేసుకున్నాళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు నోరు మూసుకొని ఊరుకున్నారు. ఇష్టానుసారంగా నోర్లు పారేసుకున్నారు. ప్రశ్నలో కొంతమంది ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. వాళ్ళ ఇళ్లలో కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో కూడా ఏమైనా జరుగుతూ ఉంటాయి. భగవంతుడు చూపిస్తాడు. ఇది జరిగింది కదా, నా బిడ్డను అన్నారు కదా, ఎవరో వాళ్ళు తెలిసినా నేను వాళ్ళ ఇంట్లో జరిగితే, వాళ్ళ బిడ్డలకు జరిగితే నేను కామెంట్ చేయను, ఖచ్చితంగా చేయను. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. బిడ్డలు ఎంత బాధపడతారో నాకు తెలుసు. ఈసారి కాదు, నా కొడుకు పుట్టినరోజు నుంచి మొదలు పెట్టారు. అప్పుడు అలాగే బజార్ చేశారు, మళ్ళీ బజార్ చేశారు. ఎందుకు మీకు అంత కక్ష మా మీద? మీరు అసలు ఏమనుకుంటున్నారు? మీ మనసులో బాధ ఏంటి? అసలు మీ వ్యధ ఏంటి? మీకు ఎందుకు కులుబోత్తాను? ఒక గిరిజన ఆడపిల్ల ఎదిగితే తట్టుకోలేరా? భరించలేరా? సాలూరు నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే, సాలూరు నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్సీ, సాలూరు నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళా మంత్రి. జిల్లా మొదలైన తర్వాత ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడైనా వచ్చాయా? చేశారా? ప్రజలకు అందుబాటులో ఉన్నారా? నేను చేతనైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసుకుంటూ, నా కార్యకర్తలు, నా పార్టీ ప్రెసిడెంట్, నా లీడర్ల అందరి సహకారంతో ఈరోజు అభివృద్ధి పదంలో సాలూరును ముందుకు తీసుకెళ్తుంటే మీకెందుకు ఆ కడుపు మంట? మీకెందుకు ఆ ఉక్రోషం? కాబట్టి ఈరోజు ఎందుకంటే నిన్న నేను ఇంక మొత్తం విపులంగా చెప్పడం, నిన్న పోలీసులే క్లియర్గా విపులంగా చెప్పారు. దానికి కోర్టులు కూడా ఆమోదించి వాళ్ళని జైల్లో పెట్టడం కూడా జరిగింది. కానీ వాళ్ళకి శిక్ష పడిందా, జైల్లోకి వెళ్ళారా? కాదు. కానీ ఇట్లాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే వాళ్ళకు వాళ్ళే క్రియేట్ చేసుకొని ఒక సెన్సేషన్ సృష్టించుకొని, ఒక ఆడపిల్ల కదా వచ్చి ఏడ్చింది కదా, ముసుగు కొట్టుకుంది కదా, ముసుగేసుకొని వచ్చింది కదా అనుకుంటే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు నా బిడ్డకి ఆ మనోధైర్యం ఉంది కాబట్టి, నేను నా బిడ్డను నమ్ముతున్నాను కాబట్టి, నా కార్యకర్తలు, నా లీడర్లు, నా చుట్టాలు, నా బంధువులు అందరూ కూడా నా బిడ్డను నమ్మారు కాబట్టి, అందరూ ధైర్యం ఇచ్చారు కాబట్టి నా బిడ్డ నిలబడగలిగాడు. అదే ఇంకొక ఇంట్లో పొరపాటున ఇలాంటివి జరిగితే, ఒకవేళ ఆ తల్లిదండ్రులు ఆ కుర్రాడిని గట్టిగా అడిగితే, ఆ పిల్లడు ఒక పొరపాటుని చనిపోతే
పరిస్థితి ఏంటి? అంటే ఒక మనిషిని మర్డర్ చేయాలనే కదా మీరు అనుకుంటున్నారు? ఒక మనిషిని చంపేయాలనే కదా అనుకుంటున్నారు? మీ వేషాలు, మీ వెకిలి పనులనెన్నో చిన్నపిల్లల మీద చూపిస్తారా? ఇంత దారుణమా? అంటే మనుషులు బ్రతకడం, మనుషులు ఎదుగుదల ఉండటం మీరు నోచుకోలేరన్నమాట, ఓర్చుకోలేరన్నమాట. వాళ్ళకి ఇంకొంతమంది సాయం చేస్తారా? ఎవరెవరు ఫోన్లు చేశారో మొత్తం లిస్ట్ వస్తుంది. ఆమెకి ఎవరెవరు ఫోన్ చేసి సహాయం చేశారో అంత లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అందరికీ ఆ చట్టం ద్వారా, న్యాయం ద్వారా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎందుకంటే నా ఇంట్లో జరిగినటువంటిగా సంఘటన ఇంకే ఇంట్లోనే జరగకూడదు. ఏ తల్లి బాధపడకూడదు, ఏ బిడ్డ బాధపడకూడదు. ఆధారాలు ఉంటే, నిజంగా జరిగితేనే ఎవరైనా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళకి డబ్బులు కావాలనో లేకపోతే వాళ్ళకి ఏదో కావాలనో ఇచ్చి చేస్తే తస్మాత్ జాగ్రత్త. చట్టం గట్టిగా ఉంటుంది.